మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు, ఆ భూములపై ఎంక్వైరీ చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేయగా ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్దీ భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయనున్నట్టు తెలిసింది. ఈ భూమికి సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభ్యమైనట్లుగా సమాచారం. సిద్దిపేట జిల్లా రామంచ గ్రామంలో 2018 ఆగస్టు వరకు హరీష్ రావుకు గుంట భూమి కూడా లేదు. ఆ తర్వాత ఆయన పేరు మీద అక్కడ 13.12 ఎకరాల భూమి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఎంక్వైరీ చేపట్టనుంది. రామంచ గ్రామంలో రైతులకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి భూములను తక్కువ ధరకు అమ్ముకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. తాను సంపాదించుకున్న ప్రతి రూపాయి, ప్రతి భూమి లీగల్గా సంపాదించుకున్నవేనని తేల్చి చెప్పారు. ఒక్క అంగుళం కూడా తాను అక్రమంగా సంపాదించలేదని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి విచారణ చేసినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారంటూ విమర్శించారు హరీష్ రావు. ప్రాజెక్టు పేరు చెప్పి హరీష్ రావు పెద్ద మొత్తంలో భూములు సేకరించుకున్నాడనేది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసిందట. ఇప్పటికే ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క ఆ వ్యవహారం జరుగుతుండగానే హరీష్ రావుకు కూడా చెక్ పెట్టే ప్లాన్ సిద్ధం చేసింది కాంగ్రెస్.